పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేర అందుకుందో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ ఒక అనాథ. అతడిని ఆదరించి అన్ని చూసుకున్న గురువు చంద్రశేఖర్ రావు అంటే కెఎస్ రవికుమార్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి సీఎం అవుతాడు. కానీ తాను సీఎం అవ్వాలని చూస్తున్న నల్లా నాగప్ప అంటే పార్థిబన్ ముఖ్యమంత్రి మీద దాడి చేస్తాడు. తాను సీఎం కుర్చీలో కూర్చుంటాడు. ఈ స్థితిలో భగత్ రంగంలోకి దిగుతాడు. దిగాక అతను ఏం చేశాడు? నల్ల నాగప్పతో అతడి గొడవ ఎక్కడి దాకా వెళ్ళింది? పూర్వాశ్రమంలో భగత్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెర మీదే తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే స్టార్ హీరోల సినిమాల్లో ఎప్పుడో కానీ కొత్త కథలు ఆశించలేం. కథ పాతగా ఉన్నా సరే ఎలివేషన్లు సరిగ్గా కుదిరితే కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ పడితే కమర్షియల్ మసాలాలు కూడా తోడైతే అది పైసా వసూలు సినిమాలా తయారవుతుంది. అభిమానులు మాస్ ప్రేక్షకులు కనెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ ఫలితం కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ను ఈ తరహా సినిమాగా మలచడానికే ఈసారి అతడికి దబంగ్ లా మంచి అరువు కథ అయితే దొరకలేదు. అతను ఒకప్పుడంత గొప్ప ఫామ్ లోనూ లేడు. సొంత కథతో ఇప్పుడున్న ఫామ్ లో తన వంతుగా గట్టి ప్రయత్నమే చేశాడు. రొటీన్ టెంప్లెట్ లో సాగే సినిమానే అయినా పవన్ అభిమానులను మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలకైతే ఇందులో లోటు లేదు. ఇది సూపర్ అనిపించే సినిమా అయితే కాదు, అలా అని బాలేదు అన్న ఫీలింగ్ కూడా కలిగించదు. 2.5 గంటలు అలా అలా టైం పాస్ చేయించి జస్ట్ ఓకే అన్న భావన కలిగిస్తుంది. స్టార్ హీరోల సినిమాలంటే కొత్త కథల కోసం బుర్రలు బదలు కొట్టుకోవడం కంటే ఆల్రెడీ చూసిన కథలనే ఇటు అటు తిప్పి వడ్డించేయడం కమర్షియల్ డైరెక్టర్లకు అలవాటే. అయితే ప్రతిసారి కొత్త కథ కూడా అవసరం లేదు. పాత కథనే కొత్త ట్రీట్మెంట్ తో చెప్పొచ్చు. పవన్ చివరి చిత్రం ఓజీ సంగతే తీసుకుంటే అదేం కొత్త కథ కాదు. కానీ సుజిత్ ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, తన టేకింగ్, పవన్ ను ప్రెజెంట్ చేసిన విధానం అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చాయి. సామాన్య ప్రేక్షకులకు కూడా అది డీసెంట్ గానే అనిపించింది. హరీష్ శంకర్ నుంచి ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్, అందులోనూ తన కెరియర్ లో ఈ దశలో ఎవరూ ఆశించరు. కానీ గబ్బర్ సింగ్ లో చూపించిన మెరుపులను మాత్రం కోరుకుంటారు. కానీ హరీష్ శంకర్ ఆ స్థాయిలో ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తలేకపోయారు. అప్పుడు దబంగ్ ను పవన్ శైలికి తగ్గట్లుగా అద్భుతంగా పవరీకరించిన హరీష్ శంకర్ ఈసారి మాత్రం సొంత కథతో ఓ మోస్తరుగా అనిపించే వంటకం వడ్డించాడు. హీరోకు ఒక గతం, అందులో విలన్ తో వైరం, ఆపై ఒక విషాదం, దానికి బదులుగా ప్రతీకారం. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న కమర్షియల్ ఫార్మేట్ లోనే అతను వెళ్ళిపోయాడు. అయితే ఈ ఫార్మేట్ లోనే వినోదాన్ని పంచేలా సన్నివేశాలు రాసుకున్నాడు. పవన్ సీరియస్ స్టైల్ విడిచిపెట్టి సరదాగా కనిపించడం, మళ్ళీ తన పాత మేనరిజమ్స్ అన్ని చూపించడం, హరీష్ మార్క్ పంచ్ డైలాగులకు తన స్టైల్ జోడించి పేల్చడం వల్ల సన్నివేశాలన్నీ కూడా వినోదాన్ని పంచుతాయి. మధ్య మధ్యలో పవన్ హుషారుగా స్టెప్పులేసిన పాటల వల్ల కూడా అభిమానులు ఎంటర్టైన్ అవుతారు. పాటలతో మెడ్లీ పెట్టడం అన్నది చాలా సినిమాల్లో చూసిన వ్యవహారమే అయినా కూడా పవన్ చేయడం వల్ల అది ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పవన్ శ్రీలీల రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. అది కూడా కొత్తగా అనిపించకపోయినా వినోదాన్ని పంచుతుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే తొలి ప్రేమ పాట అభిమానులను చాలా ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. సినిమాకు దీన్ని మేజర్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో పాత బస్తీకి వెళ్లి టెర్రరిస్ట్ ను పట్టుకొచ్చే ఎపిసోడ్, విలన్ ఇంటికి వెళ్లి అతడికి పెద్ద షాక్ ఇచ్చే సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తాయి. ముఖ్యంగా పాత బస్తీ ఎపిసోడ్ లో వాస్తవ పరిస్థితులకు దగ్గరగా జాగ్రత్తగా హరీష్ శంకర్ రాసిన డైలాగులు బాగా పేలాయి. ప్రథమార్థం వరకు సోసోగా అనిపించే ఉస్తాద్ భగత్ సింగ్ ద్వితీయార్థంలో మాత్రం గ్రాఫ్ పెంచుకుంటుంది. క్లైమాక్స్ మామూలుగా అనిపించినా ఓవరాల్ గా సినిమా నాట్ బ్యాడ్ అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. ఇది కొత్త సినిమా కాదు, వారెవా అనిపించదు. అదే సమయంలో భరించలేని విధంగా లేదు. టైం పాస్ వినోదానికి డోకా లేదు. అభిమానులకైతే ఉస్తాద్ భగత్ సింగ్ పైసా వసూలనే చెప్పుకోవాలి. నటీనటుల విషయానికి వస్తే తన అభిమానులను అలరించడమే లక్ష్యంగా తీసిన సినిమాలో పవన్ వారు మెచ్చే రీతిలో కనిపించారు. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఫన్ టచ్ ఉన్న పాత్ర చేశారు. ఓవైపు పవర్ఫుల్ గా సాగుతూనే ఇంకోవైపు వినోదం కూడా పంచుతుందా పాత్ర. తన మార్క్ మేనరిజమ్స్ చూపించడంతో పాటు చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల పాటలకు పవన్ తన స్టైల్లో స్టెప్లు వేయడం విశేషం. సూపర్ స్టైలిష్ గా కనిపించడంతో పాటు చాలా గ్యాప్ తర్వాత కష్టపడి డాన్సులు చేయడం ద్వారా అభిమానులను అలరించడానికి శక్తి మేర ప్రయత్నించారు పవన్ కళ్యాణ్. ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగానే సాగింది. శ్రీలీల పవన్ పక్కన కొంచెం చిన్న అమ్మాయిలా కనిపించింది. గీత పాత్రలో ఆమె లుక్, అభినయం బాగానే సాగాయి. రాశి ఖన్నా నటన పర్వాలేదు. ఆమె పాత్ర కాస్త గ్లామర్ కోణంలో సాగింది.
పార్థిబన్ తమిళంలో మంచి పేరున్న నటుడే కానీ ఆయనకు రొటీన్ విలన్ పాత్ర ఇచ్చాడు హరీష్ శంకర్. కేఎస్ రవికుమార్ క్యారెక్టర్ కూడా మామూలుగానే అనిపిస్తుంది. రావు రమేష్ కూడా తన ప్రత్యేకతను చాటలేకపోవడంలో తన పాత్రలో లోపమే కారణం. సినిమాలో ఇంకా చెప్పుకోదగ్గ పాత్రలు పెర్ఫార్మెన్స్లు ఏమీ లేవు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే గబ్బర్ సింగ్ కాంబినేషన్ అంటే పాటల మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఇచ్చిన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి అంతే. ఎత్తరా ఎత్తరా దేక్లేంగే సాలా పాటలు కొంచెం హుషారు పుట్టిస్తాయి. తమన్ నేపథ్య సంగీతం కమర్షియల్ సినిమాల ఫార్మెట్ లోనే సాగుతుంది. కొన్ని చోట్ల మరీ లౌడ్ బీజిఎంతో ఇబ్బంది పెట్టాడు, కొన్ని చోట్ల ఓకే అనిపించాడు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. దశరథ్ రమేష్ రెడ్డిలతో కలిసి హరీష్ శంకర్ వండిన స్క్రిప్ట్ లో కొత్తదనం లేదు, కానీ పవన్ శైలికి తగ్గ ఎంటర్టైనింగ్ ఎలివేషన్ సీన్ల మీద బండి నడిపించేశారు. హరీష్ డైలాగులు బాగానే పేలాయి. ఓజీ స్థాయిలో కాదు, కానీ పవన్ ను అభిమానులు మెచ్చేలా చూపించాడు. ఆయన నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. హరీష్ టేకింగ్ కొత్తగా అయితే అనిపించదు. చివరిగా ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్ స్టఫ్ రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.